సాయి మాధవ్ గారు నమస్తే. నమస్తే నమస్తే. సరస్వతి పుత్రులు. అయ్యో, థ్యాంక్ యూ. సార్, చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా సినిమా రామ్ చరణ్ గారితో, శంకర్ గారితో. ఎలా ఉంది వెనక్కి తిరిగి చూసుకుంటే? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే నేను ఎలా ఉండాలనుకున్నానో, ఎలా బతకాలనుకున్నానో అలా బతుకుతున్నాను. కష్టాలు పడ్డాను అనేది నేను ఎక్కడా కష్టాలు పడలేదండి. స్ట్రగుల్స్ ఫీల్ అయిన మాట వాస్తవమే. అయితే వాటిని నేను ఎప్పుడు కష్టాలుగా తీసుకోలేదు. మనం తీసుకుంటే కష్టాలు అవుతాయి అంతే కదా. మనం కష్టంగా తీసుకుంటే కష్టాలు అవుతాయి. ఎప్పుడు వాటిని నేను కష్టాలుగా తీసుకోలే. అవన్నీ అడ్వెంచర్స్ అనుకునేవాడిని. రచయిత కదా, మీ స్టైల్లోనే చెప్పారు. వాస్తవం కూడా అదే సార్. అంతే సార్. టీజర్లో మీరు టీజర్లో మీరు పెట్టిన ఒక డైలాగ్ లాస్ట్లో, ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్. ఏంటి రామ్నందన్ ఏంటి అంత అన్ప్రెడిక్టబుల్? అది సినిమా చూస్తారుగా. సో సార్, టీజర్లో కొంచెం మైనింగ్ సంబంధించిన విజువల్స్ ఒకటి రెండు కనిపించినాయి. ఒక పోర్ట్ ఒకటి కనిపించింది, హార్బర్ పోర్ట్ ఏదో ఒకటి కనిపించింది. ఏంటి ఏదన్నా ఆ తాలూకా సబ్జెక్ట్ ఏది? కథ గురించి నేనేది ఓపెన్ చేయదలుచుకోలేదండి. కథ గురించి కానీ, అందులో ఉండే ఏ విజువల్ ఎందుకు వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని కథ ఏంటి అనేది చెప్తే మీకు కథ అంతా ఓపెన్ అయిపోతుంది. ఓకే, అది ముందు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత మనం టక్కని చెప్పేసి దాని కథ మనం చెప్పకూడదు కదా. ఊరికే చిన్న లీడ్ ఇచ్చినా కూడా ఏదో ఒకటి కథ, ఓహో ఇది కథ అని చెప్పి చెప్పేస్తారు. అవునవును. అది కాకపోయినా కూడా రాయడం మీ బాధ్యత, తెలుసుకోవడం మాత్రం. ఉండండి, రేపు జనవరి 10వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. సార్, సినిమా చూస్తే చాలా పెద్ద స్పాన్ ఉంది కదా. తమిళ దర్శకుడు ఈయన శంకర్ గారు, పాన్ ఇండియా దర్శకుడు కానీ తమిళ దర్శకుడు. ఇంకొక వేరే దర్శకుడు కథ ఇచ్చారు దీనికి, స్టోరీ లైన్ కార్తీక్ సుబ్బరాజ్ గారు కథ. ఇద్దరు తమిళ దర్శకులు ఉన్నారు. మీరు డైలాగ్ రైటర్ సినిమాకి. తెలుగుకి సెపరేట్గా ఒక స్టోరీ రైటర్ అంటే ఇక్కడ న్యూయాన్సెస్ పట్టుకోవడానికంటూ ఏమన్నా ఉంటారా, లేకపోతే ఓన్లీ డైలాగ్స్ వరకే పరిమితం? నేను డైలాగ్సే రాశాను సార్. ఓకే, నేను డైలాగ్సే రాశాను. నేను శంకర్ గారితోనే కూర్చున్నాను. కార్తీక్ సుబ్బరాజు గారితో నేను సిట్టింగ్స్ నాకు పడలేదు. ఓకే, నేను కార్తీక్ గారితో కూర్చోలేదు ఎప్పుడు. ఓకే, శంకర్ గారితోనే కూర్చున్నాను నేను. శంకర్ గారు కథ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చాడు అని చెప్పి శంకర్ గారు చెబితే ఓహో అని నాకు తెలిసింది తప్ప కార్తీక్ గారితో నాకు ఎప్పుడు సిట్టింగ్స్ పడలేదు. ఓకే. నాకు శంకర్ గారే నాకు కథ చెప్పారు, శంకర్ గారే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకు తమిళ్లో వాళ్ళు అనుకున్న ట్రీట్మెంట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపించేవాళ్ళు, నేను డైలాగ్స్ రాసి పంపించేవాడిని అంతే. సార్, అంటే కొంతమంది రచయితలు ఒక వేరే లాంగ్వేజ్లో నుంచి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మక్కీకి దింపేసే రైటర్లు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇన్పుట్స్ కానీ, లేకపోతే వాళ్ళ తాలూకు ఒక ముద్ర కానీ, లేకపోతే తెలుగు ఆడియన్స్గా ఇక్కడ అభిరుచి కానీ అది కానీ అందులో పెట్టడానికి ట్రై చేస్తారు. ఈ జర్నీ ఎలాంటిది మీది? రెండూ ఉంటాయండి. ఖచ్చితంగా మనం అనుకుంది మనం పెట్టాలి అని మన ప్రయత్నం మనకు ఉంటుంది. అలాగే కొన్ని డైలాగ్స్ దగ్గర వాళ్ళు సహజంగా ఏంటి, ఒక డైలాగ్ 100% కావాలి అని చెప్పి దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటారు. అలాంటి డైలాగ్స్ కొన్ని ఉంటాయి. ఇది స్టిక్ ఆన్, ఇది ఈ కంటెంట్ ఇదే కావాలి, దీన్ని కొంచెం మీరు మీ భాషలో ఇవ్వండి అనే డైలాగ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని సార్ ఇది ఇలా ఉంది, మీరు ఎలా రాస్తారో ఇవ్వండి, ఇది మీరైతే మీ వెర్షన్ మీరు ఇవ్వండి అనేవి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలిసే ఉంటాయండి. కొన్ని అలా ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి. ఓకే సార్, టీజర్లో అప్పర్ణ క్యారెక్టర్ ఒక ఆయన అచ్చ తెలుగు క్యారెక్టర్ అటైర్లో కనిపించారు మనకి. దాని గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. అసలు ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఎవరు అంటే డిజైన్ ఏంటి, అది ఎలా డిజైన్ చేసుకున్నారో ఏంటి, ఆ లుక్ కానీ అది కానీ? మొత్తం శంకర్ గారే సార్. ఓకే, మొత్తం శంకర్ గారే. అసలు అది నిజంగా అసలు అది హార్ట్, ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది సినిమాకి హార్ట్. ఓకే, అవును. ఇండస్ట్రీలో కూడా చాలామంది చెప్తున్నారు ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా బాగా వచ్చింది అని చెప్పి. సహజంగా మీరు ఒక్కసారి చూస్తే శంకర్ గారి సినిమాలో ఫ్లాష్ బ్యాక్స్ చాలా బాగుంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అవును, మీరు జెంటిల్మ్యాన్ తీసుకున్నా, లేకపోతే భారతీయుడు తీసుకున్నా, ఫ్లాష్ బ్యాక్ అనేది ఆఖరికి జీన్స్ లాంటి ఒక కమర్షియల్ లవ్ స్టోరీ తీసుకున్నా, ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది మనకి హార్ట్ టచ్గా ఉంటాయి. గేమ్ చేంజర్లో కూడా అంతే, మీకు ఫ్లాష్ బ్యాక్ ఆ స్థాయిలో ఉంటుంది. రామ్ చరణ్ గారితో ఎంతవరకు జర్నీ ఉంది సార్? అంటే కొంతమంది
దర్శకులు ఏంటంటే రచయితలను డైలాగ్ రైటర్లను మొత్తం సెట్లో కూర్చోబెట్టుకుని రోజు ట్రావెల్ అవుతూ ఉంటారు. అసలు మీరు ఎలా చేశారు? అంటే లొకేషన్కి నేను అవసరం అనుకుంటే పిలుస్తారండి. పిలిచినప్పుడు ఖచ్చితంగా నేను వెళ్తాను, ఓకే. అక్కడ ఉంటాను. ఏమనిపించింది రామ్ చరణ్ గారితో? ఏమైనా మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? అయ్యో, చరణ్ బాబుతో నేను చరణ్ బాబు ప్రొడ్యూసర్గా సైరా నరసింహారెడ్డి చేశాను నేను. అవును, ఆ సినిమాకి నా ప్రొడ్యూసర్ ఆయన. అవును. ఆ తర్వాత చరణ్ బాబుతో నేను త్రిబుల్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా నాకు అసలు చరణ్ బాబు చాలా గొప్ప, ఎంత గొప్ప నటుడో అంతకంటే గొప్ప వ్యక్తి అండి. ఓకే. బంగారం లాంటి మనసు. ఆయన రైటర్స్కి ఇచ్చే గౌరవం కానీ, ఆయన మనుషులకి ఇచ్చే విలువ కానీ, అలాగే సినిమా కోసం ఆయన పడే తపన, ఆ డెడికేషను, ఆ క్యారెక్టర్ని జనానికి నచ్చేలాగా ఎలా చేయాలి, ఎలా ఆ క్యారెక్టర్కి ప్రాణం పోయాలి, ఎలా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి అనే విషయంలో ఆయన తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, ఆ డెడికేషన్. గ్రేట్ పర్సన్ ఆయన, గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ పర్సన్. రామ్ చరణ్ గారి కెరీర్ చూస్తే RRRకి ముందు, RRR తర్వాత, RRR కూడా మీరు ఉన్నారు అందులో. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని చెప్పి ఒక పెద్ద ఇమేజ్ వచ్చింది ఆయనకి. ఆ తాలూకు అంచనాలు ఎంతవరకు మీట్ అవ్వగలుగుతారు ఈ సినిమా? ఖచ్చితంగా అవుతుంది, డౌట్ అక్కర్లేదు. ఓకే. మొత్తం అంటే పాన్ ఇండియా మొత్తం అన్ని భాషల్లోని రీచ్ అయ్యారనే సబ్జెక్ట్ ఇది. 100%. మీకు అర్బన్ సబ్జెక్ట్స్కి పలానా భాషా భేదాలు ఉండవండి. ఒకవేళ అవి కనుక రూరల్ సబ్జెక్ట్స్ అయితే, ఒక విలేజ్ సబ్జెక్ట్స్ అనుకోండి, నేటివిటీ వస్తుంది, అప్పుడు నేటివిటీ ప్రాబ్లం వస్తుంది. అర్బన్ సబ్జెక్ట్స్కి అసలు ఆ ప్రాబ్లం లేదుగా. ఓకే. సార్, శంకర్ గారు ఒకప్పుడు అసలు భయంకరమైన అనొచ్చో లేదా పదం, చాలా అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ హిట్లు కొట్టారు. కొన్ని సినిమాలు అయితే క్లాసిక్, చాలా సినిమాలు ఇప్పుడు ఒక క్లాసిక్. అవును. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం ఆయన ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఫామ్లో ఇబ్బంది పడుతున్నారు, చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి శంకర్ గారి గురించి? సార్, ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వటం, ఒక సినిమా ఫ్లాప్ అవ్వటం అనేది మన చేతిలో ఉండదు. అవును. ఖచ్చితంగా ఒక సినిమా చేస్తున్నామంటే అది హిట్ అవుతుందన్న నమ్మకంతోనే చేస్తాం. ఎవరైనా అది ఒక ప్రొడ్యూసర్ ఆ సినిమా చేస్తున్నా అంటే ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ప్రొడ్యూసర్ ఎందుకు చేస్తాడు? అది ఫ్లాప్ అవుతుంది అనుకుంటే డైరెక్టర్ ఎందుకు చేస్తాడు? చేయడు కదా. హిట్ అవుతుంది అనుకునే చేస్తారు. వాళ్ళు ఏదైతే వర్కౌట్ అవుతాయి అనుకున్నారో అది వర్కౌట్ కాకపోతే సినిమాలు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఒక మ్యాజిక్ ఉంటుందండి, ఈ మ్యాజిక్ ఇది మ్యాజిక్ అవుతుంది, ఈ పాయింట్ జనానికి పట్టుతుంది అని అనుకుంటాం. ఆ పాయింట్ జనానికి పట్టలేదు అనుకోండి, మనం అనుకుంది అక్కడ కనుక జరిగితే సినిమా సక్సెస్ అవుతుంది, మనం అనుకుంది అక్కడ జరగకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇలాంటి సహజం అండి, సహజంగా జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఒక సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి ఇదివరకులా లేడు, హిట్ అయితేనే ఇదివరకులా ఉన్నాడు. ఎన్ని సార్, ఇండియన్ 2 రిజల్ట్ తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు చేశారా కథలో కానీ, లేకపోతే? అయ్యేం లేదు, చేయాల్సిన అవసరం లేదు. ఓకే. చేయాల్సిన అవసరం ఏముంది? ఇండియన్ 2 వేరు, ఈ సినిమా వేరు కదా. ఇండియన్ 2 రిజల్ట్ తేడాగా వస్తే ఈ సినిమా ఎందుకు మార్చుకోవాలి? అంతే కదా. సార్, ఇప్పుడు సాయి మాధవ్ బొర్రా గారు మంచి రచయిత, మీరు థియేటర్ నుంచి వచ్చారు, తర్వాత ఇప్పుడు రైటర్గా ఉన్నారు, రేపు దర్శకుడిగా మారబోతున్నారు. మీరు ఎటువంటి పర్సన్ అంటే మారాలనుకుంటున్నారు, మారబోతున్నారు, ఇంకా ఆబ్వియస్లీ అది జరుగుద్ది, ముందు వెనకాల జరుగుద్ది. ఇప్పుడు చాలామంది మన ఇండస్ట్రీలో సినిమా మీరు అన్నట్టు ఏంటంటే అందరూ హిట్ అవుద్దనే నమ్మకంతోనే స్టార్ట్ చేస్తారు. కొంతమందికి సినిమా మొదలయ్యాక తెలిసిపోతుంది ఈ సినిమా కొంచెం రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందని. కొంతమందికి ఫస్ట్ కాపీ చూసుకున్నాక తెలుస్తుంది, కొంతమంది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది, కొంతమంది రిలీజ్ అయ్యాక కూడా తెలియదు. సాయి మాధవ్ బొర్రా గారు ఎటువంటి మనిషి? అంటే నాకు ముందు కథ విన్న తర్వాత కనుక నాకు తేడా కొట్టేదంటే చెప్పేస్తానండి. నేను కథ విన్న తర్వాత తేడా కొడితే మాత్రం చెప్పేస్తా. ఒకప్పుడు కథ అద్భుతంగా ఉంటుంది, కథ అద్భుతంగా ఉన్నా కూడా అనుకున్నట్టుగా తెరకెక్కకపోతే అది వేరే విషయం. నేను ఏ స్థాయిలో చూశానో ఆ స్థాయిలో చెప్పేసేయగలను. ఓకే. నేను చూసినప్పుడు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి వరకు ఆ సినిమా ఏంటని చెప్పగలను. ఓకే. ఆ తర్వాత ఏంటో మనకు తెలియదు కదా. ఇప్పుడు కంప్లీట్గా సినిమా నేను చూశాను అనుకోండి, ఖచ్చితంగా నా జడ్జిమెంట్ కరెక్ట్గానే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. నా వరకు నా జడ్జిమెంట్ 100% కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో గేమ్ చేంజర్కి ఏమనిపించింది మీరు ఫస్ట్ టైం మీరు కథ విన్నప్పుడు? సూపర్ డూపర్ హిట్ సబ్జెక్ట్ అండి, దెర్ ఈజ్ నో డౌట్. కథ చెప్పినప్పుడే ఒక అద్భుతమైన కథ. ఒక హిట్ సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్ మొత్తం ఆ కథలో ఉన్నాయి. ఓకే. సార్, ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ, ఈవెంట్ సినిమాలు అనుకునే సినిమాలన్నీ కథల్లో క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆ సెకండ్ పార్ట్ల కోసం అని చెప్పో ఇంకో కారణంగానో
క్లైమాక్స్ అనేది అంత సాటిస్ఫాక్టరీగా రావట్లే. దీనికి ఎలాంటి ముగింపు కుదిరింది? దీనికి పార్ట్ 2 అనేటువంటి ఆలోచన ఇంతవరకు లేదు. మరి అసలు మీకు పార్ట్ 2 అనే అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఇది సార్. పార్ట్ 2 అనేది ఏ సబ్జెక్ట్కైనా చేయొచ్చు అండి. ఏ సబ్జెక్ట్కైనా పార్ట్ 2 చేయాలనుకుంటే చేయొచ్చు అన్నట్టు అయిపోయింది. ఇక్కడ సిరీస్ సీక్వెల్స్ అని 2 ఉంటాయి. అవును. అన్ని సినిమాలకి సీక్వెల్ కుదరదేమో కానీ సిరీస్ ఏ సినిమాకైనా చేయొచ్చు. అవును, అది పెద్ద ఇష్యూ కాదు. పార్ట్ 1 పార్ట్ 2 అనేది చేయాలనుకుంటే క్యారెక్టర్ కంటిన్యూ అవుద్ది కానీ కథలు మారుతాయి. సీక్వెల్ అంటే అది విధానం వేరు, సిరీస్ అనే విధానం వేరు. ఓకే, అది చేయాలనుకుంటే చేసేయచ్చు. ఈ సినిమాకి పార్ట్ 2 చేద్దామన్న ఆలోచన ముందు నుంచి లేదు. ఓకే, ఒకవేళ డైరెక్టర్ గారికి ఉందేమో నాకైతే చెప్పలేదు. ఓకే, నాకు ఈ సినిమా 100% టేక్ ఆఫ్ ఎండింగ్ మొత్తం ఉన్నటువంటి పరిపూర్ణమైన సినిమా ఇది. సో మీకు ఒక రైటర్గా ఏదన్నా ఈ కథ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉండేటట్టు ఏదన్నా అనిపించిందా? అది నేను చెప్పింది అదే కదా సార్. సిరీస్ అయితే వేరు, మీరు అన్నట్టు అది మనం చెయ్యాలి అనుకుంటే చేయొచ్చండి. చెయ్యాలి అనుకుంటే ఏ సినిమాకైనా ప్రేమాభిషేకానికి కూడా పార్ట్ 2 చేయొచ్చు. ఓకే, చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ చెయ్యాలనుకుని చేసిన సినిమా కాదు ఇది. ఓకే, ఇది పార్ట్ 2 కూడా చేద్దామని మొదలుపెట్టిన సినిమా కాదు. ఓకే, చెయ్యాలనుకుంటే చేయొచ్చు, అది వేరే విషయం. ఓకే. సో డైలాగుల పరంగా ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు? అంటే కొన్ని డైలాగులు కొంచెం పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి. కొన్ని శంకర్ గారి సినిమాలు ఏంటంటే చాలా చిన్న డైలాగులే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. అది ఎలాంటి డైలాగులు కుదిరింది సినిమాలో? ఆ కథకి ఎలా ఉండాలో 100% అలా ఉంటాయండి. ఎలా ఉండాలా కథకి? ఇప్పుడు చిన్న డైలాగ్ అవసరమైన చోట చిన్న డైలాగే ఉంటుంది, పెద్ద డైలాగ్ అవసరమైన చోట పెద్ద డైలాగ్ ఉంటుంది, పంచ్ డైలాగ్ అవసరమైన చోట పంచ్ డైలాగ్ ఉంటుంది. ఎక్కడ డైలాగ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా ఏంటి ఆ డైరెక్షన్ డెబ్యూ ఎంతవరకు వచ్చింది? అంటే చెయ్యాలని ఉందండి, బట్ ప్రస్తుతం అయితే బాగా బిజీగా ఉంది. ప్రస్తుతం బాగానే ఉంది. అంటే ఇదంతా ఆపేసుకుని అక్కడికి వెళ్ళాలి అంతేగా. అంటే సో ఏంటంటే కొంచెం చేయాలని ఉంది, బట్ ఎప్పుడవుతుందో తెలియదు. ఓకే, అది ఆర్థికపరమైన నిర్ణయం కూడా అంతేగా. సో ఎలాంటి కథలు ఇష్టపడతారు మీరు? అంటే ఒక డైరెక్టర్గా మారాలనుకుంటే ఎలాంటి కథలు? సార్ నాకు అన్ని రకాల కథలు నచ్చుతాయి సార్. నాకు ఇలాంటి కథలే చేయాలనేది ఉండదు. అయితే కంపల్సరీ ఏది తీసినా కానీ నా మార్క్ అనేది ఒకటి ఉండాలనుకుంటా. ఓకే, మంచి చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చెప్పకూడదు. ఓకే. సినిమాలో మంచాళ్ళు ఉంటారు, చెడ్డాళ్ళు ఉంటారు. మంచాళ్ళు ఉంటారు, చెడ్డాళ్ళు ఉంటారు. 100% లేకుండా మనం ఏ కథ తయారు చేయలేము. కానీ చెడు చెప్పకూడదు. ఓకే, చెడ్డవాడి ద్వారా కూడా మంచిగా చెప్పాలి. బట్ చెడు చెప్పడమే ఈరోజు రేపు హీరోయిజం కదా. నాకు ఇప్పుడు అలా చెడు చెప్పడం హీరోయిజం అని ఎవరు చెప్పారు? ఎప్పుడూ లేదు అది. ఒకవేళ హీరో క్యారెక్టరు ఒకవేళ చెడుదారిలో ఉండేటువంటి హీరో అయినా చేసేది మంచిగా ఉంటుంది. అంతే కదా. అంతే అంతే సార్. అతను చేసేటువంటి వృత్తి మంచిది కాకపోవచ్చు, ఓకే, కానీ ఆ వృత్తిలో ఉన్నా కూడా మంచిగా చేస్తూ ఉంటాడు కాబట్టి అతను హీరో అవుతాడు. అవును. సో ఒకవేళ మంచి వృత్తిలో ఉంటాడు అనుకోండి, వాడు చెడు చేస్తాడు, వాడు హీరో కాడు కదా. ఇప్పుడు పూజారి అమ్మాయిని రేప్ చేశాడు, వాడు హీరో అవుతాడా? అవును, అవ్వడు. లేదు, ఒక స్మగ్లరు మంచి చేశాడు, హీరో అవుతాడుగా? అవుతాడు. మంచి చేశాడు లేదని ఇంపార్టెంట్ అంతే. అవునవును. సో ఒక రకమైన ఫీట్ ఏంటంటే మీకు రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నారు, చిరంజీవి గారితో చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు. ఏంటి మిగతా 2 సినిమాలు ఎలా ఉండిపోతున్నాయి సార్? అదృష్టం సార్, నాకు అన్ని మంచి సినిమాలు వస్తున్నాయి, అన్ని సినిమాలు బాగుంటాయి, సమస్య లేదు అందులో. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారితో నేను ఖైదీ నెంబర్ 150 ఆయన 150వ సినిమా చేశాను. వెంటనే వచ్చిన సైరా చేశాను. ఇంకో సినిమా కూడా ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా చిరంజీవి గారితో మళ్ళీ నేను సినిమా చేస్తాను, సమస్య లేదు అందులో. పెద్ద హిట్ అయ్యే సినిమానే చేస్తాను నేను. మళ్ళీ నాకు అవకాశం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే. పవన్ కళ్యాణ్ గారి సినిమా? కళ్యాణ్ గారి సినిమా కూడా చాలా గొప్ప సినిమా సార్. హరిహర వీరమల్లు కొత్త కథ. ఓకే. కృష్ణ గారికి ఏ ముహూర్తంలో ఆ థాట్ వచ్చిందో తెలియదు కానీ కథ చెప్పగానే అదొక మ్యాజిక్ అన్నమాట. అలాంటి కథలు ఏదో ఒక మ్యాజికల్ మూమెంట్లో వస్తూ ఉంటాయి. ఎప్పుడు పడితప్పుడు మనం ఆలోచించగానే రావయ్యి, టక్కని చెప్పి వస్తూ ఉంటాయి. అలాంటి ఐడియాని కరెక్ట్గా అది డెవలప్ అయింది. అసలు ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, చాలా అద్భుతమైన క్యారెక్టరైజేషన్. క్రిష్ గారు మీరు పెద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్. మీరు మీకున్న సింక్ అసలు ఇంకే డైరెక్టర్, అందరు డైరెక్టర్ల కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో. అవును, క్రిష్ గారితో. మరి ఇప్పుడు కొత్త దర్శకుడు ఒక ఆయన వచ్చారు అందులోకి,
ఆయనతో ట్రావెల్ ఎలా ఉంది? లేదండి, నేను లేనుగా. ఓహో, ఇచ్చేసి నేను రాసేది నేను ఇచ్చేసాను. ఇప్పుడు కృష్ణ గారితో పాటు మళ్ళీ ఏమి బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది కదా రైటర్లతోనే, అది ఇది కాదు ఇది కాదనో ఇంకోటి. లేదండి, నేను లేను. ఓకే, సేమ్ అదే స్క్రిప్ట్ ఇచ్చేసి అంటే కృష్ణ గారి టీం మొత్తం బయటకు వచ్చేసింది. ఓకే ఓకే. సో వెరీ నైస్ అండి. మీ ముందుగా అన్నట్టు ఏంటంటే సరస్వతి పుత్రులు మీరు రాసిన డైలాగులు ఏంటంటే ఇప్పుడు ఏదో పంచ్ కోసమో ప్రాస కోసమో అన్నట్టు కాకుండా చాలా అర్థవంతమైన డైలాగులు ఉంటాయి మీ సినిమాల్లో. సో అలా చాలా ఇష్టం నాకు మీ సినిమాలు. డైరెక్టర్గా కూడా మారి ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తారంటూ, ఈ రైటర్ కానీ డైరెక్టర్ కానీ మీ మార్క్ మీరు అన్నట్టు మీ మార్క్ మీరు చూపించుకుంటారు అన్నట్టు M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.